హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము అసలు వసుధార అనే పేరు ఎలా వచ్చింది, అలాగే ఋషి సారు వసుధార ఇంకా సీరియల్ అయిపోయి 15 రోజులు అవుతున్నా కానీ ఇప్పుడు మనం పెట్టే పోస్టులకు కానీ కమ్యూనిటీ ట్యాబ్లో మనం పెట్టే పోస్టులకు కానీ ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది, అసలు ఎంతలా ఆదరించినారు మీరు అనే దాని గురించి ఒక వీడియో చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. అసలు యాక్చువల్గా ఋషి వసుధార అనే పేరు నాకు తెలిసి హ్యాష్ ట్యాగ్ వచ్చిండేది ఫస్ట్ సీరియల్ లైఫ్లోనే. నేను దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి మనం సీరియల్ చూస్తా అంటే ఆ సీరియల్ లైఫ్లోనే ఫస్ట్ టైం నాకు తెలిసి హ్యాష్ ట్యాగ్తో వచ్చిండేది వీళ్ళే అనుకుంటాను. హ్యాష్ ట్యాగ్ అనేది మామూలు హ్యాష్ ట్యాగ్ కాదు, అసలు రుషిధార అని కొట్టినామంటే ఒకవేళ యూట్యూబ్లో కూడా మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టి రుషిధార అని కొట్టారంటే దాదాపు 30,000 నుంచి 40,000 మంది హ్యాష్ ట్యాగ్ చేసింటారు ఆ పేరుని. అంత ట్రెండింగ్ అవ్వాల్సిన పేరు ఎలా వచ్చింది ఏమనేసి ఈ వీడియోలో మనము ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా రోజులైంది వీళ్ళ గురించి మాట్లాడుకొని దాని గురించి మాట్లాడుకున్నాం. అలాగే ఇన్ని రోజులు మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళు చేసిండే మంచేమి, అలాగే వాళ్ళు మనవాళ్ళు కాకపోయినా కానీ మనం ఎందుకు ఇంతలా ఆదరిస్తానో ఏమనేసి మనం మాట్లాడదాం. మొత్తం ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. మీకోసమని నేను చాలా ఆలోచించి వీడియో చేస్తాను. వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. మీకు ఋషి సారు వసుధార గారు అంటే ఎంతమందికి ఇష్టమో అనేసి నాకు తెలియాలి. ఎన్ని లైక్స్ వస్తాయో దాన్ని బట్టి నేను ఎంతమంది ఇష్టమో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు 10 లైక్స్ వస్తే 10 మందికే ఇష్టం అన్నట్టు, 100 మందికి వస్తుంది 100 మందికి వచ్చిందంటే 100 మందికి ఇష్టమైనట్టు. చూద్దాం ఎన్ని లైకులు చేస్తారు మీరు. ఆ లైకులను బట్టి మీకు వసుధార గారు ఋషి సార్ అంటే ఎంతమందికి ఇష్టమో, ఇంకా ఎంత ప్రేమ ఉంది, ఎంత దాచుకుంటారు. ఎందుకంటే మీరు కామెంట్లు పెడతానే ఉంటారు కదా, కామెంట్లు పెడతానే ఉంటారు. ఋషి సార్ అంటే మాకు ఇష్టము, వసుధార గారు అంటే మాకు ఇష్టము, బెస్ట్ సీరియల్, బెస్ట్ కామెడీ, బెస్ట్ జోక్స్ అంటే బెస్ట్ రొమాంటిక్ కపుల్, ఆ విధంగా అంతా చెప్తానే ఉంటారు కదా మీరు. ఆ చెప్పడంలో ఎంత నిజాయితీ చూపిస్తూ ఉంటారు అనేసి మన వీడియోకి లైక్ చేస్తే మీరు చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. మీకే తెలుస్తుంది కదా ఎన్ని లైక్లు వస్తాయో, దాన్ని బట్టి మీకు అంత ప్రేమ ఉన్నట్టు మీరు లైక్ చేస్తే దాన్ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అనేసి మనం సీరియల్ గురించి మాట్లాడుకున్నాం. అంటే సీరియల్ డిసెంబరు మనకి 2020లో రిలీజ్ అయింది అనుకుంటా, స్టార్ట్ అయింది. అది వచ్చి ఈవినింగ్ 7కి వస్తూ ఉంది కదా. 7కి వచ్చేటప్పుడు అసలు ఫ్రెష్ అంటే ఎంత ఫ్రెష్ అంటే కొంచెము డిఫరెంట్ స్టోరీతో ఫ్రెష్ లైన్లో స్టార్ట్ అయింది అబ్బా. ఒక కాలేజు, ఆ కాలేజీలో ఒక అమ్మాయి, ఆ కాలేజీలో ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన ఒక అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య లవ్, ఆ క్రియేషన్, ఆ క్రియేటివిటీ, అలాగే యూత్ కూడా ఎలా కనెక్ట్ అయ్యారు ఏమనేసి మనం మాట్లాడినామంటే, యూత్ ఎలా కనెక్ట్ అయ్యారు ఏమనేసి మనం మాట్లాడినామంటే ఆ యూత్ కూడా అసలు ఋషి సార్ వసుధార గారిని చూస్తూనే బతికారు. అసలు అది వాళ్ళ లక్ కూడా అనాలి మనము. ఎందుకంటే అంతలా కష్టపడ్డారు వాళ్ళు. కరోనా వచ్చినప్పుడు కూడా కుంగిపోకుండా వాళ్ళు ఆ సీరియల్ పైన నమ్మకం పెట్టి కరోనాలో కూడా 2 నెలలు సీరియల్ లేదు. అప్పుడు మనము ఓటీటీలకు బాగా అలవాటు పడినప్పుడు ఆ సీరియల్లో ఎవరు చూస్తారులే అనేసి. ఎందుకంటే వాళ్ళు అప్పుడే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత బాధ ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏదన్నా, ఇప్పుడు నేనే అనుకోండి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ ఛానల్ పోతా ఉంది 2 నెలలు 3 నెలలు బాగా అసలు మంచి రీచ్ వస్తుంది. మంచి రీచ్ వచ్చిన తర్వాత సడన్గా ఒక 2 నెలలు ఆగిపోయింది. 2 నెలలు ఆగిపోయిన తర్వాత ఏం చేయాలా అనేసి మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి. అలాంటి దాంట్లో కోలుకొని మళ్ళీ వాళ్ళు వచ్చి సీరియల్ చూసారండి. అసలు నెక్స్ట్ లెవెల్. అందుకోసం అనేసి కదా వాళ్ళు ఇంతలా డెవలప్ అయిపోయారు. అసలు ఇంతలా డెవలప్ అయ్యారు, ఇంత ప్రేమను పెంచుకున్నారు. అలాగే వాళ్ళ కెమిస్ట్రీ ఉంది చూడండి. ఆ కెమిస్ట్రీ మాత్రం అసలు ఇద్దరు కరెక్ట్గా ఈడు జోడి మాత్రం చాలా బాగుంటారు. ఈడు జోడి వాళ్ళు మళ్ళీ ఇంకొక సీరియల్లో కలిసి నటిస్తారా వసుధార గారికి. అన్ని రోజులు వసుధార గారు ఖాళీగా ఎలా ఉంటారు అనేసి నాకు కూడా కొంచెం బాధే. కానీ వాళ్ళు కలిసి నటించాలని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు కానీ కలిసి నటించినారంటే ఎన్నో ఫ్యాన్ పేజెస్ అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ మన యూట్యూబ్లో కానీ వీటికన్నిటికి సంబంధించి ఫ్యాన్ పేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఆ చాలా ఎక్కువ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు బతుకుతారు. మా అలాంటి వాళ్ళు ఎంతమంది బతుకుతారు. అలాంటి క్రియేటివిటీని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అలాగే సీరియల్ని వసుధార గారు ఋషి సార్ లేకపోయినా కానీ, ఋషి సార్ లేకపోవడం కారణం కూడా ఏం సీరియల్ పైన కోపం కాదు, ఏమీ కాదు. ఆయన పర్సనల్ రీజన్ వల్ల, ఏదో యాక్సిడెంటల్ వల్ల ఆయన రాలేకపోయారు. అంతేగాని అసలు సీరియల్ ఉంటే అసలు సీరియల్ని టైమింగే చేంజ్ చేసేవాళ్ళు కాదని నా ఒపీనియన్. ఎందుకంటే టైమింగ్ చేంజ్ చేయడం వల్ల సీరియల్ అప్ అండ్ డౌన్స్ అయ్యి జనాలకి తెలియకుండా వెళ్ళినా కానీ లాస్ట్కి సీరియల్ కరెక్ట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. కానీ ఏమైందంటే షెడ్యూల్ కరెక్ట్గా 15 రోజుల్లో షూటింగ్ తీయాల్సింది కాబట్టి ఆ 15 రోజుల వల్ల వాళ్ళు స్టోరీ రాసుకునేకి వాళ్ళకి కొంచెం, మనకు ఒకటి మైనస్ ఏమంటే కొంచెం మన వాళ్ళది
ఒక 10 నిమిషాలన్నా వాళ్ళని కొంచెం హ్యాపీ మూమెంట్స్ చూపించుంటే చాలా చాలా బాగుండేది. ఆ 10 నిమిషాలు కూడా మనకి హ్యాపీ మూమెంట్స్ లేదు అనేసి నేను ఎప్పటికీ బాధపడతానే ఉంటాను ఎప్పటికీ. ఎందుకంటే ప్రతిసారి హీరోని విలన్ని మాత్రం గొప్ప చేస్తా అంటారు, కానీ వీళ్ళని మాత్రం గొప్ప చేయట్లేదు కదా. అదే కదా మనకు కావాల్సింది, హీరోని గొప్ప చేయాలి. ఇప్పుడు హీరో హీరోయిన్ అంటే వాళ్ళు కొంచెం కలిసి ఉండాలి. ప్రోమోలకు మాత్రం వజ్జరా గారు ప్రోగ్రామ్ కన్నా బాగుంది ప్రోమోకి వాడుకుంటా అంటారంటే, ప్రోమో పైన తమ్నేల్కి వాడుకుంటా అంటారంటేనే మనకు అర్థమవుతుంది వజ్జరా గారికి ఎంత క్రేజ్ ఉంది అనేసి. ఇంకా ఋషి సారు ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. నేను ఎందుకంటే చేయింది వాళ్ళ వీడియోస్ ఆల్రెడీ మీరు చాలా అడిక్ట్ అయిపోయినారు, మళ్ళీ అడిక్ట్ చేయడం ఎందుకు మిమ్మల్ని అనేసి నేను చేయలేదు. అంతేగాని లేకపోతే నాకేం ఉద్దేశం లేదు. మీరు కానీ ఈ వీడియోకి 100 లైకులు కానీ ఇచ్చారంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వీడియోస్ ఏదన్నారని అప్డేట్స్ అలాంటివి ఏదైనా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్లు ఏదన్నారని మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. అందుకోసమే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. లైక్ చేసి వీడియో చూసారంటే బాగుంటుంది. అలాగే వాళ్ళు మంచి కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే వజ్జరా గారు చాలా కష్టపడి 0 నుంచి పైకి వచ్చారు. ఋషి సార్ కూడా 0 నుంచి పైకి వచ్చాడు. ఆ కాలేజ్ అట్మాస్ఫియరు, ఎందుకంటే కాలేజ్ అంటే ఇప్పుడు యూత్కి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ డ్రామాలు ఉన్నా కానీ మనం అంతగా చూడలేం కదా. ఫ్యామిలీ డ్రామాల్లో ఎవరికి అంత కనెక్ట్ అవ్వదు, ఎందుకంటే ప్రతి సీరియల్లో రొటీన్గా చూసేదే ఉంటుంది కదా ఫ్యామిలీ డ్రామా అంటే. అదే ఫ్యామిలీ డ్రామా కాకుండా కొంచెం డిఫరెంట్. అసలు ఒక అమ్మాయి, అదే చెప్తాను కదా, ఒక మిడిల్ క్లాస్ కన్నా లో మిడిల్ క్లాస్ అమ్మాయి వాళ్ళ నాన్న 3 ఆడపిల్లలు ఉండేది. ఆ ఆడపిల్లలకి వీళ్ళు ఈ విధంగా చేసి చదివించి ఆ అమ్మాయి 0 నుంచి హీరో కన్నా ఎక్కువే అని చెప్పాలి. హీరో అనే మాట చాలా చిన్నదవుతుంది వజ్జరా గారి గురించి చెప్తే. అలాంటిది వజ్జరా గారు అంత గొప్పగా ఉండి, అంత గొప్పగా హస్బెండ్ లేకపోయినా కానీ నాకు ఒక మాట చెప్పాడు, నేను నా భర్త న్యాయం చేయాలి అనేసి ఉండి, మళ్ళీ ఆ భర్త ఎక్కడ ఉండాలి పోయి కనుక్కొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి, మళ్ళీ ఆ కాలేజ్ 0 అయిపోయింటే కాలేజ్ని మళ్ళీ ఆ కాలేజ్ని టాప్ పొజిషన్లో తీసుకొచ్చే వరకు వజ్జరా గారు నిద్రపోయినారంటే అసలు మనం వజ్జరా గారిని ఎంత ఇన్స్పిరేషన్గా తీసుకోవాలంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అసలు ఇంకా ఋషి సార్ గురించి చెప్పాలంటే, ఋషి సారు యాక్చువల్గా ఆ క్యారెక్టర్